హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. మన సబ్స్క్రైబర్స్ కౌంట్ రౌండ్ ఫిగర్ అయిన సందర్భంలో క్రేజీగా మీకోసం ఒక క్రేజీ రెసిపీ చేయబోతున్నాను. అదే భీమవరం స్టైల్ ప్రాన్స్ బిర్యానీ. చూడండి, అదిగో పేరు చెప్పగానే లొట్టలు వేసుకుంటున్నారు కదా. ఎన్నో బిర్యానీలు చూసుంటారు, కానీ పిచ్చకిస్తా బాబీ వండే ప్రాన్స్ బిర్యానీ నిజంగా కొద్దిగా వెరైటీగానే ఉంటుంది. మన ఇంట్లో ఆదివారం వస్తే మన అమ్మ వాళ్ళు ఎంత ఓపికగా ప్రేమగా చేస్తారో నేను కూడా అంతే ప్రేమగా చేస్తాననుకోండి. కానీ ఎంతైనా అమ్మ వంటే. వైజాగ్ నుంచి నెల్లూరు వరకు ఈ ప్రాన్స్ బిర్యానీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ ప్రాన్స్ బిర్యానీలో ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేకింగ్ మెథడ్స్ ఉన్నాయి, కానీ పర్టికులర్గా నాకు ఈ టైప్ ఆఫ్ రెసిపీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నోట్లో పెట్టిన వెంటనే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. స్పైసెస్ వల్ల కాదండి, ఆనంద బాష్పాల వల్ల అని చెప్తున్నాను. మనకి ఎంత ఆస్తి ఉన్నా ఇంతకంటే టేస్టీస్ట్ ఫుడ్ ఏం వండుకోగలం చెప్పండి, కాదంటారా? మన తెలుగింటి రుచులండి ఇవి. మా ఇంట్లో వండితే సగం నేనే లాగించేస్తాను, అదేమిటో తింటూ ఉంటాను అలాగా. ఓకే, ఈ రెసిపీ చూస్తూ మీరు కూడా అర్జెంటుగా స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ మసాలాకు చూసేసుకుందాము. యాలకులకు 3 తీసుకోండి, చెక్క 1 ఇంచు, లవంగాలు 3, ధనియాలు 1 టేబుల్ స్పూన్, స్టార్ అనైస్ 2 తీసుకోండి, జీలకర్ర 1 టీ స్పూన్, రాతి పువ్వు 1 టేబుల్ స్పూన్, నల్ల మిరియాలు 1 టీ స్పూన్, జాపత్రి 1 చిన్న పువ్వు, ఎండుమిరపకాయలు 6 నుంచి 8 అండ్ 1 బిర్యానీ ఆకు. సో వీటిని సిమ్ మంట మీద ఇలా మూకుడులో వేసుకొని కొద్దిగా ఇలా ఫ్రై చేసి ఒక మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకొని ఓం క్రీమ్ ఐస్ క్రీమ్ ఇలా అయిపోవాలన్నమాట. సో ప్రాన్స్ని ఉడికించుకోవడానికి ఒక 1 లీటర్ వాటర్ ఒక గిన్నెలో వేసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, సో నేను ఒక 1/2 కేజీ ప్రాన్స్ తీసుకున్నాను. ఈ ప్రాన్స్ ఇవి చిన్నవే, మీరు టైగర్ ప్రాన్స్ తీసుకున్నా చాలా బాగుంటుంది. సో ఈ చిన్న ప్రాన్స్ ఇలా వాటర్లో వేసేసి ఒక 1/2 లెమన్ ఇందులో పిండేసి ఒక 1 మినిట్ అయిన తర్వాత చెక్క 1 ఇంచు కొద్దిగా ఇలా తుంచేసుకొని అండ్ 2 యాలకులు, 2 లవంగాలు ఇది ఇలా వేసేసుకొని కొద్దిగా హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ చేయండి. దాని తర్వాత మూత తీసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక 15 మినిట్స్ వరకు బాయిల్ చేసి దీన్ని తీసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోండి. చూడండి, ముక్క పర్ఫెక్ట్గా ఉడికినప్పటికీ దీంట్లో కొద్దిగా కూడా విరగటం లాంటిది ఏమీ లేదు. సో ఈ మాదిరిగా దీన్ని ఉడికించుకున్న తర్వాత సో ఇప్పుడు ఈ ప్రాన్స్ ఉడికించుకున్న వాటర్ ఏదైతుందో దీన్ని రైస్లోకి వాడుకుంటాం. సో ఇది తీసి పక్క పెట్టుకుందాం. ఒక మూకుడులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 150 గ్రామ్స్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిగానే ఉన్నాయి, చూడండి, ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే అలా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేయండి. అండ్ పసుపు 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ వేసేయండి. కరివేపాకు 1 కప్పు. సో కొద్దిగా ఇలా ఫ్రై అయ్యే వరకు ఇలా చేసేసి ఇప్పుడు ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది 1 టీ స్పూన్ ఇందులో వేసేద్దాం. ఇప్పుడు 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ ఎంత సరిపోతుందో దానికంటే కొద్దిగా తక్కువ వేయండి. ఎందుకంటే ఇందాక వాటర్లో సాల్ట్ వేసి బాయిల్ చేసాం కదా, మీరు మామూలుగా వేసే సాల్ట్ 100% అవుతే 80% మాత్రమే వేయండి. ఎందుకంటే ప్రాన్స్లో ఆల్రెడీ 20% దాకా సాల్ట్ ఉంటుంది కాబట్టి. 5 పచ్చిమిరపకాయలు మధ్యలో ఘాటు పెట్టుకొని సో ఇలా చిన్నగా ఫ్రై చేస్తూ ఒక 1 కప్ టమాటో ప్యూరీ కూడా వేసేసాను.
అది ఆయిల్ చూసారా ఎలా వచ్చిందో పైకి. సో ఈ ప్రాన్స్ బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ దీంట్లో వేసేసుకొని హ్యాపీగా ఫ్రై చేసేయాలి. వావ్, ఎంత అద్భుతంగా ఉడుకుతున్నాయి చూడండి. పప్ప మీకు విషయం తెలుసా, వీటిని ప్రాన్స్ అనరు, ఫ్రాన్స్ అంటారు. సో ఫ్రాన్స్ అన్నా ప్రాన్స్ అన్నా ఒకటే కాబట్టి మా రాజమండ్రిలో అలాగే అంటారు. అవును. ఆహా, ఆ కరివేపాకు పచ్చిమిరపకాయలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాయో. సలసల కాగే నూనెలు వర్షాకాలంలో పేపర్ పడవల్ల ఎంత బాగున్నాయి కదా. సో ఇలా చిన్న మంట మీద ఉడికించుకుంటే కనుక మీకు చాలా టేస్టీగా అవుతుంది. ప్రాన్స్ ఎస్పెషల్లీ పెద్ద మంట పెట్టేస్తే మాడిపోతుంది, జాగ్రత్త. సో ఇలా మ్యాక్సిమం సిమ్లో వండుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు సో ఇది లేయర్ 1 కింద మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా దీంట్లో ఇలా వేసేయాలి. ఎంత బాగా పడుతుంది చూడండి. సో హాఫ్ వేసుకున్నాను, ఇంకా హాఫ్ మిగిలిచి పెట్టాను తర్వాత వేయటానికి. ఇన్స్టాగ్రామ్ పిచ్చికిస్తా బాబీ, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి మర్చిపోవద్దు జనులారా, మర్చిపోవద్దు. ఎందుకంటే నేను అక్కడ చాలా సూపర్ యాక్టివ్ ఉంటాను. మీరు ఏమైనా నన్ను అడగాలనుకుంటే, ఏదైనా పెట్టాలనుకుంటే, ఏదైనా తిట్టాలనుకుంటే అక్కడ తిట్టేయండి హ్యాపీగా. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకో 5 మినిట్స్ చేయాలి కాబట్టి 5 మినిట్స్ ముందే ఇది టేస్టీగా అవ్వడానికి ఒక మంత్రం ఉంది నా దగ్గర, చెప్పమంటారా? ఓం ఫట్, చూసారా అలా వేయాలి కొత్తిమీర నెమ్మదిగా, కింద పైన పైన కింద. ఇప్పుడు ఆ కొత్తిమీర అలా వేసి, అంటే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను, మళ్ళీ చివరిలో కొత్తిమీర వేసుకోవాలి మళ్ళీను. సో ఇలా అయిన తర్వాత ఇప్పుడు మిగతా రెండో లేయర్ ఏదైతే మిగిలిచ్చి పెట్టుకున్న మసాలా ఉందో అది కూడా ఇలా నెమ్మదిగా ప్రేమగా వేయాలన్నమాట. సో వేశారు కదా, ఇప్పుడు చూడండి నా సామిరంగా. సో చివరి మసాలా కూడా వేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకుండా సిమ్లో కరెక్ట్గా 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. సో ఫైనల్ కొత్తిమీర ఇలా హ్యాపీగా చల్లుకొని, మళ్ళీ పూల వాన 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 అలా చల్లుకొని హ్యాపీగా తీసి పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్కి ప్రిపేర్ చేసేసుకుందాం. రైస్ వండుకోవటానికి ఒక సఫిషియెంట్ గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, లవంగాలు 4, స్టార్ అనైస్ 2, చెక్క 1 ఇంచు, జాపత్రి 1 చిన్న పువ్వు, యాలుకలు 4, రాతి పువ్వు 1 టీ స్పూన్ అంతా, 1 మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకులు. సో ఇలా వేసేసి కొద్దిగా సిమ్లోనే పెట్టాలి, గుర్తుంచుకోండి. సిమ్లో పెట్టి ఒక 10 పచ్చిమిరపకాయలు, అంటే ఇది ఒక 4 మెంబర్స్ హ్యాపీగా తినడానికి కోసం అనమాట. అందుకని 4 మెంబర్స్ అంటే ఒకరికి 2.5 పచ్చిమిరపకాయలు అని అర్థం. అప్పుడు స్పైసీ కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు. కొత్తిమీర సన్నగా తరుక్కొని 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసేసి ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కరెక్ట్గా 1 మినిట్. అలా 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత ఒక 4కి సాల్ట్ ఎంత అవసరం అవుతుందో అంత సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్ మీద ఇంకొక 1 మినిట్ ఫ్రై చేసేయండి. ఇప్పుడు వాటర్ పోసేయాలి వెంటనే. సో నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ పోయాలి కదా. సో రైస్ ఆల్రెడీ నానింది కాబట్టి 1/2 గ్లాసు తక్కువ పోస్తున్నాను. ఓకే, 3/4 గ్లాస్ వాటర్ పడుతుంది. సో ప్రాన్స్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కరెక్ట్గా 2 గ్లాసెస్ వచ్చాయి నాకు. ఈ 2 గ్లాసెస్ ఇందులో పోసేసి మిగతావి ఎన్ని గ్లాసులు అన్ని పోసేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేస్తున్నాను. ఇలా ఎసరు బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఇందులోకి స్ట్రైట్గా వదిలేసేయండి. ఇప్పుడు ఎక్కువ కలపకుండా జస్ట్ ఒక 2-3 టైమ్స్ అలా కలిపేసి, సో ఆయిల్ చివర్లకి ఇటు పోకుండా కొద్దిగా ఇలా మధ్యలోకి తీసుకొచ్చి, సో రైస్ని ఒక 2-3 టైమ్స్ అలా కలిపేసి ఆయిల్ గీ మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అయిందని అర్థమైన తర్వాత మూత పెట్టేసి కరెక్ట్గా 8 నిమిషాలు సిమ్లో పెట్టి దాని మీద మూత అలాగే ఉంచేయాలి. 8 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు మూత తీయకూడదు. సో
చూడండి ఎంత బాగా వస్తుంది రైస్. ఆహా, ఘమ్ 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 ఘమం ఘమ్ అలా అనిపిస్తుంది కదా. ఆహా, బ్యూటిఫుల్ అరోమా, ఎంత మత్తుగా ఉందో. మీకోసం ఒక కొత్త పాట, అది రామ్ గోపాల్ వర్మ డి కంపెనీ దావూద్ ఇబ్రాహిం మూవీలో యాక్చువల్గా నేను పాడాల్సిన పాట. నేను ఆ సినిమాకి ఎడిటింగ్ పనుల్లో బిజీ అయిపోవడం వల్ల అది రామ్ గోపాల్ వర్మ గారే పాడేశారు. ఆ సాంగ్ రాసింది నా ఫ్రెండ్ శిరాశ్రీ. సో పాడేస్తాను. వస్తాము ఖాళీగా, వెళతాము ఖాళీగా, వస్తాము ఖాళీగా, వెళతాము ఖాళీగా, ఎందుకు ఈ దొంగ ముసుగులు, దేనికి అబద్ధపు గొప్పలు, ఎందుకు ఈ దొంగ ముసుగులు, దేనికి అబద్ధపు గొప్పలు, చివరికి అందరూ చస్తారు, ఇది సత్యము, చేదు సత్యము, ఇది సత్యము, చేదు సత్యము. నీకెంత బలమున్నా నిన్ను కొట్టేవాడుంటాడు, వద్దీ అహంకారం నువ్వు ఓడిపోతావు, తెలుసుకో ఈ మర్మం, లేకుంటే నీ కర్మం, ఇది సత్యము, చేదు సత్యము. హ్యాట్స్ ఆఫ్ టు ఆర్జీవి సార్. ఆ పాట నేను సినిమాలో పాడలేకపోయినా ఇక్కడ మీ అందరి ముందు పాడే అవకాశం వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. దీనికి సూపర్ ట్యూన్ అనేది ఏం లేదండి. అండ్ లిరిక్స్ కూడా ఆర్జీవి గారి సినిమాల్లో లిరిక్స్ ఎలా ఉంటాయో మీకు తెలిసిందేగా. బాటనీ పాట ఉంది, మ్యాటనీ ఆట ఉంది అంటూ అక్కడ స్టార్ట్ చేశారు. ఇదిగో ఇప్పటికీ అతని సాంగ్స్లో ఒక లయబద్ధంగా అనేది ఉండదు, కానీ సూపర్ ఫీల్ ఉంటుంది. అందుకే అతని సాంగ్స్ అన్ని కాస్త వెరైటీగా ఉంటాయి. అండ్ మీకు విషయం తెలుసా, ఆర్జీవి గారికి నా వాయిస్ అంటే చాలా ఇష్టం. మేమిద్దరం అలా ఫ్రీ టైంలో ఆయన గారి పాత సినిమా పాటలు అలా హమ్ చేసుకుంటూ ఉంటాం సరదాగా. పిచ్చకిస్తా ప్రియులకు నా ఈ ప్రీషియస్ రెసిపీ నచ్చితే ఫస్ట్ ఇమీడియట్ గా ఇంట్లో ట్రై చేసి దాన్ని ఒక ఫోటో కొట్టేసి ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. తర్వాత నోరారా కడుపారా తినేసి శుభ్రంగా చేతుల్లో హ్యాండ్ వాష్ చేసుకొని రుద్దుకుంటూ ఉంటారు కదా, ఆ టైంలో కూసంతా నా గురించి ఆలోచించండి. అబ్బా బాబీ ఏం చేశాడే అని అమ్మాయిలు, బ్రో కిల్లర్ బ్రో అని ఫీల్ అయ్యే అబ్బాయిలు ఒక 1 సెకండ్ నన్ను, నా వంట మీద ప్రేమను గెలిపించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పిచ్చకిస్తా లోకంలోకి ఎంటర్ అయిపోండి. పూస పూసగా అమ్మ చేసిన నెయ్యి మాదిరిలాగా వంటకి అమ్మ చేసేలాంటి రెసిపీస్ తో మీకు పిచ్చెక్కించేస్తాను. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రొకడైల్స్ ఫెస్టివల్, ముందుంది ముసళ్ళ పండగ. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ రెసిపీ రేపే బ్రో. బాయ్ పిచ్చకిస్తా.